హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము మా ఊరికొచ్చేసాము. శివరాత్రికి ముందు 2 డేస్ ముందైతే మేము వేములవాడ వెళ్ళాలని అయితే అనుకున్నాం. అందుకని చెప్పేసి థర్స్‌డే నైట్ అయితే ఊరికైతే వచ్చేసినాం. వచ్చేటప్పుడు మా అమ్మ కూడా వచ్చారు మాతో. ఇంక ఇక్కడైతే నేను ఇంటి ముందైతే వాటర్ జల్లేసుకున్నా. చల్లాక గిన్నెలు తోమేసి ఇక్కడ సదురుతున్నా. సదిరేలోపు వాకిలి ఆరిపోతుంది కదా! ఆరాక ముగ్గు పెట్టేసుకుందామని. ఇంకా మా అత్తమ్మ అయితే థర్స్‌డే రోజే ఇల్లంతా మళ్ళా బయట బండలు కడిగేసి పక్క బట్టలు పిండారు. అందుకని నేను మళ్ళీ ఏం కడగలేదనమాట. ఓన్లీ ఇంటి ముందు ప్లేస్‌లోనే చల్లి ముగ్గైతే పెట్టేసుకుంటున్నా. ఇంకా మేము ఎందుకెళ్తున్నాం సడన్‌గా అంటే మా అత్తమ్మ ధారణ చేయించుకున్నారు కాబట్టి ఇంతకుముందు వాళ్ళ డ్యాడీ చనిపోయారు కదా! సో 1 మంత్ దాకా పూజారి అయితే దీపం పెట్టుకోవద్దు. 1 మంత్ ఎళ్ళినంక పెట్టుకోమన్నారు. అందుకని వెళ్ళేసొస్తే శివరాత్రి రోజు పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి స్నానం అయితే చేసేసుకొని ఇంట్లో బయట ఉప్పలమ్మ తల్లి దగ్గర అండ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఈలోపు మా చిన్నోడైతే లేచిండనమాట. ఇంకా వాడికి కూడా స్నానం చేయించేస్తే అందరం రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే మేము ఏంటంటే అక్కడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఇంటికే వచ్చి వండుకుంటామని చెప్పి కొంచెమే సామాన్ అయితే తీసుకెళ్తున్నాం. అవైతే కార్లో పెట్టేస్తున్నాం. ఎక్కడ పోతున్నాం మాకు హాయ్ చెప్పమ్మా. మేడరవా కార్లో పోదామా? ఇంకా మా చిన్నోడైతే ఎక్కడికైనా వెళ్దాము అంటే వెంటనే వెళ్ళాలంటాడు. వాడికి ముందే రెడీ చేయొద్దు అనమాట. చేస్తే పదా వెళ్దాం కారెక్కు అని సతాయిస్తూ ఉంటాడు. ఇంకా మా తాతమ్మ అయితే మాతో రావట్లేదు. తనకి కొంచెం ఏజ్ అయింది కదా, చాతనవ్వట్లే అని చెప్పేసి అంటే మేమే వెళ్తున్నాం. ఎలాగో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం కదా. ఇంకా మేము మార్నింగ్ 4-6 కల్లా ఇంటి నుంచి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో ఉన్న దుర్గమ్మ దగ్గర ఆగి క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇది గేట్ అండి, రైల్వే గేట్. ఎప్పుడు వెళ్దామన్నా ఎక్కడికి వెళ్ళినా ఒక 2-3 ట్రైన్లు పోయేదాకా ఆగాల్సి వస్తుంది. ఇంకా మా బుజ్జోడు అయితే కారు ఎక్కగానే పడుకున్నాడు. ఇంకా అందరం అయితే ఇలా వెళ్ళిపోతున్నాము. సేఫ్గా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని రావాలని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా చూడండి తెల్లారి అయిపోయింది. మేము వచ్చేటప్పుడు చీకటి ఉండే కదా, వెలుతురు అయితే అయిందనమాట. ఇంకా మేము సిద్దిపేట దగ్గర దాకా వెళ్ళాక ఒక దగ్గర అయితే ఆగినాము చాయ్ తాగడానికి అని చెప్పేసి. కార్లో ఉన్నంతసేపు అయితే చల్లగా లేదు. అదే బయటికి రాగానే ఫుల్ చలి పెట్టిందండి. మనకి 11 వరకు అయితే ఫుల్ చల్లగా ఉంటుంది. తర్వాత అయితే ఎండాకాలంలో ఎండలు ఎట్లా ఉంటాయో అట్లా అనిపిస్తుంది. ఇంకా చాయ్ తాగితే కొంచెం చలి తగ్గుతుంది కదా, తాగేసి అలా స్టార్ట్ అవుదామని చెప్పి అయితే ఆగినాము. ఇంకా చాయ్ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినామండి. ఇంకా ఇది సిరిసిల్ల వాగనమాట. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. భలే అనిపిస్తుంది కదా చూడ్డానికి. మా కన్నయ్య అయితే వాటర్ బువా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాడు వాడు జర్నీ అయితే. ఇంకా మేము నలుగురమే వెళ్తున్నాం అనమాట. ఇంకెవరిని పిలవలేదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దామని అయితే అనుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి 2 రోజులలో శివరాత్రి ఉంది కదా అని చెప్పి వచ్చే భక్తులకి వెల్కమింగ్ చెప్పడానికి ఎక్కడ చూసినా ఇట్లా బోర్డులో మన ఫ్లెక్సీ అయితే చేసి పెట్టారనమాట. ఇంకా ఫైనల్గా మనమైతే వేములవాడ దగ్గర వరకు అయితే వచ్చినాము. వేములవాడ లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ చూడండి రోడ్డు మధ్యలో ఇట్లా పోల్స్ ఉంటాయి, లైట్స్ పెడతారు కదా, అవి త్రిశూలం లాగా డిజైన్ చేశారు ట్రెడిషనల్గా. భలే అనిపించింది వాటిని చూస్తే. అంటే శివుడుకి రిలేటెడ్ లాగా పెట్టినారనమాట. భలే ఉంది కదా అసలు. ఇంకా ఇటు సైడ్ చూసారా లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట వేములవాడ. ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి వేములవాడలో పబ్లిక్ అయితే ఫుల్ పెరిగినాడు. అంటే ఎవరో తీసుకురావాల్సిన అవసరం లేదు. లేడీస్ అందరు కలిసి మాట్లాడుకునే వెహికల్ అలా రాకుండా ఫ్రీ బస్ కదా అని చెప్పి హాయిగా వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి మన ఇక్కడ మొత్తం లైట్స్ అలాంటివి అయితే పెడుతున్నారు లైటింగ్స్ కోసము. 2 డేస్లో అయితే మనకి శివరాత్రి ఉంది కదా. ఇంకా అటు సైడ్ బస్సు వెళ్తుంది కదా, రైట్ సైడ్లో వెళ్తే అయితే కొండగట్టు వస్తుంది. మేము లెఫ్ట్ సైడ్ తీసుకొని వేములవాడ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాము. పార్కింగ్ దగ్గర అయితే మా హస్బెండ్ చెప్తున్నాడు అనమాట ఎంత పెద్ద చెరువు ఉంటుండే, ఎంత పూర్తిలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు అని. ఇంకా వేములవాడలో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. వేములవాడ మొత్తం డెవలప్ చేస్తున్నారు అనమాట పెద్దగా. పూడ్చి పార్కింగ్ చేశారు. చెరువు ఇంకొద్దిగా ఉన్నది. వాయిస్ ఓవర్ ఇదే పెడతా చెప్పు. మా ఇన్ఫర్మేషన్ ఇస్తుండి చదువుకున్నది చెరువు ఏంటుంది. ఒకప్పుడేమో చెరువు ఇది, ఈ చెరువుని పూర్తి చేసి
ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వు ఈ విధంగా అర్థమయ్యేలా అని చెప్పి అంటుంటే నీ వాయిస్ పెడతా అని చెప్పి అంటున్నా. ఇక్కడ మా చిన్నోడు అయితే అలిగిండండి. సారీ డాడీ సారీ చెప్పాలా, వాళ్ళ డాడీ కోపడ్డాడంట అందుకే అలిగినాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పబ్లిక్ వస్తూ ఉన్నారనమాట. మేము కొన్ని వెహికల్స్ ఉన్నాయి అనుకున్నాం కానీ లోపలికి వచ్చే కొద్దీ కొంచెం పర్లేదు పబ్లిక్ అయితే ఉన్నారు. మరీ తక్కువ లేరు ఎక్కువ లేరు, మీడియం లాగా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ డెవలప్ చేస్తున్నారని చెప్పి మెయిన్ గుడిలోకి అయితే ఎంట్రీ లేదండి. ఇక్కడ భీమన్న స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడే దర్శనం చేసుకోవాలి. ఇంకా క్యూ లైన్స్ కోసం అయితే ఇక్కడ చేస్తున్నారు. అంటే మనకి శివరాత్రి రోజు పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి క్యూ లైన్స్ అనేవి ఎక్కువ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము దర్శనానికి ముందైతే మా అత్తమ్మ ధారణ చేయించుకోవాలి కదా, దానికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఇక్కడ కొంటున్నారనమాట. ఇదండి ధారణ ప్రాసెస్, ఇట్లా చేస్తారనమాట. చాలా వరకు మన తెలంగాణలో తెలిసే ఉంటుంది శివధారణ అంటే ఏంటి అని చెప్పి. మీకు తెలుసా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వెమ్లవాడలో శివుడు ఎందుకు వెలిసినాడు, శ్రీ రాజరాజేశ్వర అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం అంత ఐడియా లేదు, సో కామెంట్ చేస్తే తెలుసుకుంటాను. ఇంకా ఇక్కడైతే పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యాక దర్శనానికి అయితే వెళ్ళాలి. మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా దూరం నుంచి అయితే ఇట్లా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేసిరు. పబ్లిక్ కొంచెం తక్కువ ఉండడం వల్ల దర్శనం అయితే తొందరనే కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడైతే కంప్లీట్ అయ్యాక మేము కొబ్బరికాయ కొట్టడానికి అని చెప్పేసి బయటకు వచ్చే దారిలో ఆగినాము. కోడల్ని కూడా ఇక్కడే కడుతున్నారు. ఏ మొక్కులున్నా ఇక్కడే అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంట్రీ అనేది లేదు. చుట్టూ మనకి రేకులు పెట్టి చూడడానికి కూడా వీలు లేకుండా అయితే చేస్తున్నారు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలని చెప్పి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఒకసారి రెండుసార్లు కొట్టంగానే కొబ్బరికాయ అనేది పగలడము. ఇంకా మా చిన్నోడు దర్శనం అయిపోగానే రిటర్న్ వెళ్తుంటే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇంకా మేమైతే బద్దిపోచమ్మకి బోనం చేయడానికని ఈ పందిరి కింద అయితే ఇట్లా మట్టిరాళ్ళు పెట్టారు మా హస్బెండ్. ఇంకా వాటిలో కట్టెలు కొనుక్కొచ్చి బోనం అయితే వండుతున్నాం. ఇంక ఇంటి దగ్గర నుంచి చపాతీ అండ్ ఆలు కుర్మా తీసుకొచ్చాం కదా, అవైతే తింటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారి కోసం అయితే మేము బియ్యం అనేది కలుపుతున్నాం, అమ్మవారికి బియ్యం పోయడానికి. అప్పట్లాగా అయితే మన చేతితో పోయనివ్వట్లే అండి, జల్లలాగా పెట్టి వాటి మీద పోసేసి పోండి పోండి అంటున్నారు. అంత ప్రశాంతంగా దర్శనం అయితే బద్దిపోచమ్మ దగ్గర అవ్వట్లే. ఇంకా బోనం అయిన తర్వాత ఇక్కడైతే బోనము పసుపు కుంకుమతో అయితే పుదిస్తున్నా. ఇంక ఇంటి దగ్గర నుంచి మామిడాకులు తెచ్చాం, వాటితో అయితే కంకణాలు అందరు కట్టుకోవడానికి ఇంకా బోనానికి అయితే రెడీ చేస్తున్నా. ఇంకా పూలు అయితే తేవడం మర్చిపోయాము. ఇక్కడ కొందామంటే షాప్స్ అంతా లేవండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి ఎక్కువ షాప్స్ అయితే పెట్టలేదు. ఇంకా అలానే అడ్జస్ట్ అయిపోయినాము. ఇంకా బోనం అయితే అయిపోయిన తర్వాత ఎత్తుకొని అయితే బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళాము. చూడండి శివ దర్శనం అయితే తొందరగా అయింది కానీ బద్దిపోచమ్మ దగ్గర అయితే చాలా పబ్లిక్, మేము చాలా టైం అక్కడే అయిపోయింది అనమాట. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. అక్కడే వండుకోలేదు, వెంటనే రిటర్న్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు నైటే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి తొందరగా వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి అయితే మాకు ఈవినింగ్ 4 అట్లా అయింది. ఇంకా ఇక్కడైతే అత్తమ్మ బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశారు. వంట పూర్తయ్యాక తిని కాసేపు రిలాక్స్ అయ్యి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యామండి. అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, అమ్మని తీసుకొని వెళ్ళిపోయాం. మమ్మీ ఆ రోజు నైటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.